హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 13 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి హెగ్జావేర్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి మనకి సూపర్ సెట్ ద్వారా వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు గైస్. 2025 హైరింగ్ అనమాట. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు హైర్ చేసుకుంటున్న పొజిషన్ వచ్చేసరికి సో గెట్ పొజిషన్ అనమాట. ఇది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. సో ఎవరైతే బీఈ బీటెక్ ఎంసీఏ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో సో ఈ యొక్క ఆపర్చునిటీకి ఎలిజిబుల్ అనమాట. సో ప్యాకేజ్ వచ్చేసరికి పర్ యానం 4 LPA వరకు ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఈ జాబ్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో అయితే చెక్ చేద్దాం గైస్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో లేట్ చేయకుండా సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు డీటెయిల్గా చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ హెగ్జావేర్ కంపెనీ వాళ్ళు సూపర్ సెట్లో అయితే మనకి పోస్ట్ చేశారనమాట. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అంటే గెట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. ఇది 2025 గ్రాడ్యుయేట్స్ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ముంబై లొకేషన్లో అయితే ఉందన్నమాట హైర్ చేసుకుంటున్న కంపెనీ. ఇది ఫుల్ టైం రోల్, ఎలాంటి పార్ట్ టైం కాదు. మనకి అప్లై చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం అయితే ఉంది. సో జస్ట్ 2 డేస్లో అయితే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందని ఇక్కడ మనకైతే ఉంది. సో ఇదైతే గమనించండి. సో May 14th అయితే సో అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట. సో May 14th ఎండ్ ఆఫ్ ద డే వరకు సో మీకు అప్లికేషన్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి. సో అప్పటి వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పాస్ చేయండి గైస్. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి అప్లికేషన్ డేట్ లైన్ సో జాబ్ ఫంక్షన్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వెబ్ అని మెన్షన్ చేశారు. సిటీస్ వచ్చేసరికి 4 lakhs per annum అయితే ఉంటుంది. అండ్ దీనికి మీరు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీకు సో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి బీఈ బీటెక్ లేదా ఎంసీఏలో. సో ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని అప్డేట్ చేశారనమాట. సో ఓన్లీ బీఈ లేదా బీటెక్ ఎంసీఏ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పొజిషన్కి ఎలిజిబుల్. సో ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ వచ్చేసరికి 2025. సో నాట్ మోర్ దెన్ 1 year ఎడ్యుకేషన్ గ్యాప్. సో మీకు ఎడ్యుకేషన్లో 1 year కంటే ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదని ఇచ్చారనమాట. సో స్ట్రీమ్స్ వచ్చేసరికి మనకి సిఎస్సి ఐటీ సో ఇలా కొన్ని స్ట్రీమ్స్ అయితే ఇచ్చారు. సో ఈ స్ట్రీమ్స్ వాళ్ళందరూ కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు మినిమం పర్సంటేజ్ వచ్చేసరికి అట్లీస్ట్ 60% అయితే ఉండాలి 10th ఇంటర్ అండ్ అదేవిధంగా సో మీకు బీటెక్లో కానీ ఎంసీఏలో కానీ మినిమం 60% క్రైటీరియా అయితే ఉండాలి. సో ప్రజెంట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు సో మీకు ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదని ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. అండ్ వేర్ యూ విల్ వర్క్ ఫ్రమ్ అంటే వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ లొకేషన్ ఏముంటుంది అనేది కూడా ఇచ్చారు. సో ముంబైలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత. సో పర్ వీక్ మనకి 5 days వర్క్ అయితే ఉంటుంది. సో నో వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదనమాట, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్. సో ఇది వచ్చేసరికి డ్యూరింగ్ ఇంటర్న్షిప్ స్టూడెంట్ షుడ్ వర్క్ అవుట్ ఎట్ హెగ్జావేర్ ఆఫీస్ లొకేషన్స్. సో ఇంటర్న్షిప్ పీరియడ్లో అయితే మీరు హెగ్జావేర్ లొకేషన్లో అయితే వర్క్ చేయాలి. సో ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలౌ చేయరని ఉందన్నమాట. సో మీకు ప్యాకేజ్ వచ్చేసరికి 4 lakhs per annum అనేది ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. సో స్టైఫండ్ వచ్చేసరికి మీకు ట్రైనింగ్ పీరియడ్లో సో ఇంటర్న్షిప్ వచ్చేసరికి అప్ టు 6 months వరకు ట్రైనింగ్ చేస్తారనమాట. అందులో 15K వరకు సో పే చేస్తారనమాట పర్ మంత్కి. సో తర్వాత వచ్చేసరికి మీకు అయితే సో 4 lakhs per annum అయితే ఉంటుంది గైస్. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉందన్నమాట. దీనికి 3 years అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలో ఏమైనా లీవ్ అయ్యేది ఉంటే సో మీరైతే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందన్నమాట సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారం. ఒకవేళ మీరు 3 years చేయలేకపోతే సో ఇలా అయితే ఉంటుందన్నమాట. రోల్ వచ్చేసరికి క్వాలిటీ అజ్యూరెన్స్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ రోల్ అనమాట. సో 10 daysలో అయితే జాయిన్ అయ్యే విధంగా అయితే ఉండాలి గైస్. అవైలబిలిటీ ఫర్ ట్రైనింగ్ 10 days అయితే ఉండాలన్నమాట. అవైలబిలిటీ ఫర్ ఇమీడియట్ ఆన్ బోర్డింగ్ అండ్ 10 day to ట్రైనింగ్ అనేది మనకి 28th May నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 10 day to ఆన్ బోర్డింగ్ వచ్చేసరికి 2nd week of June. సో June 2nd weekలో మీకు ఆన్ బోర్డింగ్ అనేది చేస్తారు. హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి సో ఫస్ట్ వచ్చేసరికి జీడీ అయితే ఉంటుంది, గ్రూప్ డిస్కషన్, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్. సో తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అబౌట్ 2 rounds మీరు క్లియర్ చేసిన తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసి సో ఇవన్నీ రౌండ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఆన్ బోర్డ్ అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ కూడా అటాచ్ చేశారు, ఇది డౌన్లోడ్ చేసుకుని ఇందులో కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు అప్లై చేసే ప్రొసీజర్ అయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత సూపర్ సెట్ లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి, ఇందులో అకౌంట్ ఉందా లేదా కూడా. సో ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత చూపిస్తుంది అనమాట. ఒకవేళ అకౌంట్ ఉంటే పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది.
సో, లేదంటే అకౌంట్ ఎగ్జిస్టే లేదనుకుంటే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చూపిస్తుందనమాట. సో, వన్స్ మీరు న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో, లాగిన్ అయ్యి సో, బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో, అవన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి గైస్. మీకు అప్లికేషన్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సో, ఫిల్ చేసేటప్పుడు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సో, మీ ప్రతి ఒక్క కామెంట్‌కి కూడా రిప్లై ఇస్తాను గైస్. సో, ఇదే అనమాట టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి. సో, తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి అప్డేట్‌తో డే 14లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.